5 ఏళ్ళు ఏదైతే ఉందో మొన్న ఇవి అన్నీ అవాస్తవాలు. అప్పు అంత లేదు. ఈ రోజు కూడా 14 లక్షల కోట్లు, 12 లక్షల కోట్లు, 10 లక్షల కోట్లు లేదే, 7 లక్షల కోట్లు అప్పు ఉంది. ప్రభుత్వమే చెప్తుంది 7 లక్షల కోట్లు అప్పు ఉంది. కాబట్టి ఆటోమేటిక్గా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందడం లేదు, శ్రీలంక అవుతుంది అనేది ఎందువలన వచ్చింది? ఈ ఫాల్స్ ప్రాపగాండా వలన వచ్చింది. ఎక్కడైతే వ్యాపారం రాలేదని ఎందుకు వచ్చింది? 2014-19 మధ్యలో మన సర్వీస్ సేవా రంగము అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఏదైతే పరిశ్రమ 5% తగ్గిందో మా దగ్గర 1% కూడా తగ్గలేదు. తగ్గకపోగా కోవిడ్ పెట్టుకొని కూడా కేంద్ర ప్రభుత్వం కంటే కూడా 2% ఎక్కువ సాధించింది. మొత్తం ప్రభుత్వ యంత్రాంగం చేసిన పని కంటే కూడా మీకు వ్యతిరేకంగా ఉండే ఒక సెక్షన్ ఆఫ్ మీడియా చేసిన క్యాంపెయిన్ డామినేట్ చేసిందా? దీన్ని కరెక్ట్గా మీకు చెప్పాలంటే వైఎన్ఆర్ గారు, ఒకసారి ఒక క్రికెట్ మ్యాచ్ జరుగుతుందంట, ఇండియాకు పాకిస్తాన్కు ప్రత్యర్థులు కదా. క్రికెట్ మ్యాచ్ జరుగుతుంటే అప్పట్లో ఇమ్రాన్ ఖాన్ క్యాప్టెన్గా ఉన్నాయంట. సో ఒక విలేకరి పోయి, సార్ మీరు ప్రపంచంలో అన్ని టీములు కొట్టాలంటే మీకు ఏం కావాలి అంటే, నాకు ఒక్క కపిల్ దేవ్ ఒక గవాస్కర్ ఉంటే నేను అన్ని టీంలు కొట్టగలుగుతా అంట. తిరిగి గవాస్కర్ ఇక్కడ కెప్టెన్ అయితే అదే విలేకరు వచ్చి, మీరు ప్రపంచంలో అన్ని టీంలు కట్టాలంటే ఏం చేయాలంటే ఇద్దరు పాకిస్తాన్ అంపైర్లు ఉంటే చాలు, మొత్తం ఏ టీంలన్నా కొడతా అంట. ఇద్దరు గొప్ప సంస్థలు ఉంటే చాలు. ఎక్కడండి అప్పు ఎక్కడుంది? అందరూ అప్పు ఉందని అనుకున్నారు కదా. ఈ రోజు అప్పు లేకపోగా మేము 5 సంవత్సరాలు చేసిన అప్పు 1 సంవత్సరంలో అర్థం చేసినారు.